క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చేసిందా? కులాల సమీకరణాలే ప్రాతిపదిక కానుందా? నలుగురు లేదా ఐదుగురికి అవకాశం లభించనుందా? ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ వర్గాల నుంచే తీసుకుంటారా? రాజగోపాల్ రెడ్డికి స్థానంపై తర్జనభర్జన జరుగుతోందా అనే చర్చలు ఇప్పుడు తెలంగాణలో జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకైతే ముహూర్తం దగ్గర పడింది. ఉగాది రోజున లేదా ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఉగాది పండుగ తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉందని, కానీ ఆ రోజున రంజాన్ పండుగ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం క్యాబినెట్లో ముఖ్యమంత్రి సహా 12 మంది ఉన్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి క్యాబినెట్లోకి మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం ఈ విస్తరణలో 1 లేదా 2 బెర్తులను పెండింగ్లో పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుందనే విషయంపై అధిష్టానం 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు అసెంబ్లీ లాబీల్లో కూడా క్యాబినెట్ విస్తరణపైన జోరుగా డిస్కషన్ జరిగిందంటున్నారు. ఏ 2 సభ్యులు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ సభ్యుల మధ్యే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల్లో సైతం ఇదే అంశంపై చర్చ సాగుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో బెర్తును కేటాయించాలని ఢిల్లీలో అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చల్లో ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీకి సంబంధించి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేస్తున్నారు. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి పేరు ఖరారైనట్లేనని ఇప్పటిదాకా ప్రచారంలో ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర క్యాబినెట్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చోటు కల్పిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి క్యాబినెట్లో చోటు గ్యారంటీ అన్న ప్రచారం జరిగింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు వాకిటి శ్రీహరికి క్యాబినెట్ హోదాతో విప్ బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఈ 2 అంశాలు ప్రస్తుతం అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ ఆమీర్ అలీఖాన్ ఒక్కరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు. ఈ వర్గం నుంచి ఆయనకి అవకాశాలెక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇది కాకుండా ముస్లింల నుంచి పార్టీ సీనియర్ నేత ఎవరినైనా క్యాబినెట్లోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసే అంశాన్ని పరిశీలించినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మొదట్నుంచి పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడమూ ఆయనకు కలిసి వస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ఉన్నారు. పైగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వయానా సోదరుడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే ఒక కుటుంబం నుంచి 2కి చోటు దక్కినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే జరగబోయే పరిణామాలను అధిష్టానం అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తే ఉగాది రోజున 5గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. సమీకరణాలు కుదరకపోతే ఆ బెర్తును పెండింగ్లో పెట్టి 4గురికి అవకాశం ఇస్తుందంటున్నారు. కాగా లంబాడా సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న బాలు నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. వీరిలో ఒకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో సోమవారం చర్చ సీరియస్ గానే జరిగినట్లుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నానని చెప్పారు. అయితే
ఇప్పటి వరకైతే ఢిల్లీ నుంచి తనకు ఫోన్ రాలేదన్నారు. హోం మంత్రిత్వ శాఖ అంటే తనకు ఇష్టమని, కెపాసిటీని బట్టి మంత్రుల ఎంపిక జరగాలని వ్యాఖ్యానించారు. అయినా ఏ పదవి వచ్చినా సమర్థంగా నిర్వహిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాను అధిష్టానం ప్రకటనకు ఒకరోజు ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్టు తెలిసింది. అలాగే ఎవరికి ఏ శాఖలివ్వాలో వారే డిసైడ్ చేస్తారని సమాచారం. విస్తరణ ముహూర్తం ముందు రోజు రాత్రి మాత్రమే కొత్తగా మంత్రులయ్యే వారికి సీఎం ఫోన్ చేసి క్యాబినెట్లోకి రావాలని ఆహ్వానం పలుకుతారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.